ఏశావు అనే మాటకి ఎర్రన, అలాగే ఎదోము అనే మాటకి కూడా ఎరుపు అనే మాటలు చూస్తున్నాం. యాకోబు దగ్గరకు వస్తే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఏశావు ఇద్దరు సహోదరులు, అన్నదమ్ములు, ఒకే రక్తంతో పుట్టినవారు, ఒకే గర్భం నుండి వచ్చినవారు. యెరూషలేము ఎక్కడుంటే ఏదోము ఎక్కడుంది, దగ్గరగానే ఉంటుందండి. యెరూషలేము ఏదోము ఈదుమయ అనేటువంటి పట్టణాలు, ఈ దేశాలు దగ్గరగా ఉంటాయి. అన్నదమ్ముల పట్టణాలు, అన్నదమ్ముల దేశాలు ఇవి. ఎదోము ఇశ్రాయేలీలంటే పగ కలిగిన వాడు. ఇశ్రాయేలీలంటే పగ కలిగిన వాడు. ఇశ్రాయేలీలంటే ఎంత మాత్రం కూడా ఇష్టపడనివాడు. ఇశ్రాయేలీల క్షేమము చూసి వారవలేనివాడు. ఇశ్రాయేలీల పతనాన్ని కోరుకునేవాడు ఎదోము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశానికి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఈ ఎదోము దేశం దాటి వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గర అన్నమాట అండి. కాదేశు అనేటువంటి స్థలంలో మోషే కొంతమంది దూతల్ని ఎదోము రాజు దగ్గరకు పంపించాడు. మీ సహోదరుడు ఐగుప్తు దేశంలో శ్రమ అనుభవించాడు, దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఇప్పుడు వాగ్దాన దేశానికి దేవుడు పంపిస్తున్నాడు, కాబట్టి నీ దేశం గుండా మేము వెళ్ళాలి, రాజ్యమార్గం గుండా మేము వెళ్ళిపోతాం, నీళ్లు ముట్టుకోము, ద్రాక్ష తోటలు ముట్టుకోము, మీ వస్తువులు ఏమీ ముట్టుకోము, మా పశువులు కూడా మీ గడ్డి మేయవు, ఒకవేళ ఏ కారణం చేత అయినా గడ్డి మేస్తే నీళ్లు త్రాగితే దాని వెల కూడా ఇచ్చుకుంటాము అని చెప్పారండి. సహోదరుడు 400 సంవత్సరాల నుంచి దాసత్వం అనుభవించి ఇప్పుడు ఒక సొంత దేశానికి వస్తున్నప్పుడు అన్నగా తను ఏం చేయాలంటే సహాయం చేయాలి. కానీ లేదు మా దేశం గుండా వస్తే మేము ఊరుకోం అని ఎదోము రాజు ఇశ్రాయేలీయులకు అడ్డంగా నిలిచాడు. కొంతమంది జనాన్ని తీసుకుని వెళ్ళి ఇంక చేసేది ఏమీ లేక వారితో యుద్ధం చేయకుండా, సహోదరులు కదా, ఇశ్రాయేలీలకి ఏముంది, నీతి ఉంది, ఎదోమీయులకి నీతి లేదు. సరే, వారితో మనం యుద్ధం చేయకూడదు కాబట్టి మనం ఈ పట్టణం యొక్క చుట్టూ వెళ్ళిపోదామని చెప్పి వారు ప్రయాణాన్ని మార్చుకున్నారు. ఇశ్రాయేలీయులను ఒకటి ఎదోము అనేవాడు అడ్డగించినవాడు అనే మాట మనసులో పెట్టుకోండి. అడ్డగించినవాడు వాస్తవానికి కొన్ని ఏండ్ల తర్వాత తన సహోదరులు వస్తున్నప్పుడు సహకరించవలసిన వాడు, దారివ్వాల్సిన వాడు, నీళ్ళివ్వాల్సిన వాడు కదండి, ప్రయాణానికి సహాయం చేయవలసిన వాడు మా దేశం గుండా రావడానికి వీలు లేదని ఏం చేస్తున్నాడు, అడ్డగిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీలు అంటే ఎదోమీయులకు ఎంత పగ